ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసింది కాశీ అని అందరికి తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోసేశారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని ఎత్తుకెళ్ళి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేసాం. అదేంటి సార్, నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటి అది హనుమంత్ అన్నాడు? ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగు, ఇవాళ కేసు, రేపు ప్రమోషను. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో, ఒరేయ్, ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవటం, స్కూల్ నుంచి తీసుకురావటం. పాపను తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించినా తలనరికేస్తాడా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కడేనా? సింగిల్ గానా? సోలో గానా? త్వరగా వచ్చి తీసుకెళ్ళాను. విన్నావుగా, మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు, లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది. నేనైతే ఆస్తి మొత్తం రచిచ్చేవాడిని. ఎవడను డాన్. రేయ్, ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఎవడో పోలీసు వచ్చాడన్నా? పోలీసోడా? వెళ్ళండ్రా. దొరికాడు రా వాడు. అరే సరే, వెనక నుంచి కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ముందుకొచ్చి ఎవడా నువ్వు? ఎవడా? థ్యాంక్స్ అంకుల్. అన్నా అన్నా, ఎవడో పోలీసుడు వచ్చి మనోళ్ళని కొట్టి పాపను తీసుకెళ్ళిపోయానా? పోలీసోడా?
ఈ ఊర్లో పోలీసు వాళ్ళకి అంత ధైర్యం ఇప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడన్నా, చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి చెల్లిడు. ఎక్కడ 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 బా? గుడ్ మార్నింగ్ సార్. శివ అంటే నువ్వేనా? ఏమిరా నీ ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసవంటి కత్తి లాంటి మొగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసు పిల్లటి. దానికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్ రా అయ్యే. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్పా. ఎంత పొగుడుతాండా. ఈ పని నేను చేయలేదు సార్, ఎవడో చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది సార్. ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా. పట్టుకో, ఇది గురుగా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత సామాన్ల కొట్లో పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గొప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. రా, వస్తాడా. ఆల్ ది బెస్ట్. ఆ బండి తీసుకురండి. ఎవరు ఇల్లు? ఆ సౌండ్ పొల్యూషన్ కేసులేండి. మరి సౌండ్ ఆడరా. ఏయ్, లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చినాడో తెలుసునా? వాయించండిరా, సౌండ్ అద్దిరి పోవాలా. ఏయ్, వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. సార్ సార్ ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్, ఉంచుకోండి సార్. రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావుగంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు. ఓ ఆరా పడిపోయింది, ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా, నించోని నించోని కాలు పీకుపోతున్నాయి. ఏం చేస్తున్నావు? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే అయితే ఏంట్రా? దేని మీద పడితే దాని మీద చేతులేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో ఇదిగో తీగేగా తెగింది, ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? ఇంకోసారి ఒరేగిరే అన్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు చెప్పు. రెడీ చూడరా. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఊరికి కొత్త వీడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను, లోకల్. ఆడపిల్లవి వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తెగిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా? ఇదిగో పిల్ల, ఎలాగో 4 మిగిలాయి కదా, ఆ 2 ఆ 4 కలిపి ముడేసే మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజర్ రా బావా, వెళ్తా మనకొద్దు. తీగ 10 రూపాయలు ఉంటుంది, ఇచ్చే. 10 రాసేంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఎంచుకో పో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో. ఆటో ఛార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయి. నీ నెంబర్ చెప్పు, మిషన్.
పగిలిపోయింది బావా. తొక్కలో తేక్ కోసం పక్కన చైనా ఫోన్ మనం కొడతావా? నీకు కూడా జాక్ పాట్ ఉందిరా. ఏంటది? దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు. ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది. ఆ డబ్బులేవో వాడికిచ్చే. ఎలా బాగు చేసుకోమంటావు బావా దీన్ని? ఏమిటి ఏమిటి గోల? వాళ్ళేంటని అడుగుతారేంటమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటార్ కాదురా, వీణ. వీణ పదరా మామ, మనం పోదాం. ఎందుకురా మనకి యాదవ సంత? గింత అన్నావంటే వీణతో కొట్టేస్తాను, జాగ్రత్త. వేంతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకొని ఓ రాగం ఎత్తుకొని అందరూ పోతారు. ఒరే ఎదవా, నా సంగీతాన్ని అంటావా? నన్ను ఎదవాలంగా లేదు. ముంచావు కదరా, పదరా. ఒరే ఒరే, వీణ నీ కాలుతో తన్నిపోతున్నావు. నువ్వు పోతావురా, నా పోతావు.